Good morning, students. This is Vikas Global Institutions, which is located in Jangareddy. One happy thing is there. ఇవాళ మీతో నేను ఒక మంచి విషయాన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. చాలామంది ఊళ్ళో ఉన్న కాలేజెస్ వాళ్ళు ఇంటికి వచ్చి వికాస్ కాలేజీకి పర్మిషన్ లేదు, వికాస్ కాలేజీలో క్లాసులు జరగవు, వికాస్ కాలేజీలో లెక్చరర్స్ లేరు, అసలు వికాస్ కాలేజీ లేదు. చాలామంది స్టూడెంట్స్ క్లాసులకు వచ్చున్నారు, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా చూస్తున్నారు. బట్ దానికోసం మీకు ఒక క్లారిటీ ఇస్తున్నా. మీ ఇంటికి వచ్చి ఎవరన్నా మాట్లాడితే దానికి ఒక క్లారిటీ, ఆథరైజ్డ్ ఎవిడెన్స్ చూపించాలనే ఉద్దేశంతో మీకు ఒక చిన్న క్లారిటీ ఇస్తున్నా. అదేంటంటే BIE.AP.gov.in. దిస్ ఈజ్ ద సైట్. ఫస్ట్ ఆ సైట్లోకి ఎంటర్ అవ్వండి. ఎంటర్ అయిన తర్వాత కాలేజెస్ అని ఒక ఐకాన్ కనపడుతుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఒక రెక్టాంగులర్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఆ రెక్టాంగులర్ బాక్స్లో 04266 అని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ఓకే చేసి కిందకి స్క్రోల్ చేయండి. వికాస్ జూనియర్ కాలేజ్ జంగారెడ్డిగూడెం అని కనపడుతుంది. ఒకవేళ మన కాలేజీకి పర్మిషనే లేకపోతే ఇంటర్నెట్లో మన కాలేజీ పేరు కానీ మన కాలేజీ సంబంధించిన కోడ్ కానీ ఎందుకు కనపడుతుంది? దిస్ ఈజ్ నాట్ ఏ హ్యాపీ థింగ్. అసలు హ్యాపీ థింగ్ ఏంటో చెప్తాను. ఈ కాలేజీకి మనం వేరే కాలేజ్ నుంచి టేక్ ఓవర్ చేసి ఈ కాలేజీకి మనం లాస్ట్ డిసెంబర్లోనే పర్మిషన్ తెచ్చాం. అప్పటి నుంచి వికాస్ క్యాంపస్గా మనకు కనపడుతుంది. సెకండ్ థింగ్ ఏంటంటే జంగారెడ్డిగూడెంలో ఉన్న అకాడమీస్లో జూనియర్ కాలేజెస్లో సమ్ ఎక్స్ జూనియర్ కాలేజ్, సమ్ వై జూనియర్ కాలేజ్, సమ్ జెడ్ జూనియర్ కాలేజ్ ఏదున్నా వాళ్ళందరికీ మనలాగే జూనియర్ కాలేజ్ పర్మిషన్ మాత్రమే ఉంది. కానీ మేమేం చేసామంటే ఈ అకాడమిక్ ఇయర్ మన కాలేజీలో ఐఐటి, నీట్, ఎంసెట్ చెప్పుకోవడానికి మనం ఒక పర్మిషన్ తెచ్చుకున్నాం. దాన్నే అకాడమీ పర్మిషన్ అంటారు. ఇంతవరకు అకాడమీ పర్మిషన్ వెస్ట్ గోదావరిలో 3 కాలేజెస్కి వచ్చింది. వాటి గురించి నేను చెప్పదలుచుకోలేదు. బట్ మన గుడ్ థింగ్ ఏంటంటే మన కాలేజీకి అకాడమీ పర్మిషన్ రావడం అనేది ఇట్స్ ఏ గుడ్ సైన్. కమిటీ వచ్చి మన క్యాంపస్ని విజిట్ చేసి మన క్యాంపస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసి మన క్యాంపస్లో ఉండే ఫెసిలిటీస్ చూసి అకాడమీ పర్మిషన్ ఇచ్చిన ఏకైక జూనియర్ కాలేజ్ జంగారెడ్డిగూడెంలో వికాస్ కాలేజ్ మాత్రమే. ఫ్యూచర్లో మీరు ఏ కాలేజీలో జాయిన్ అయినా ఐఐటి, నీట్ చెప్పడానికి వాళ్ళకి పర్మిషన్స్ లేవు. ఆ ఐఐటి, నీట్ కోసం మళ్ళీ పంపించాల్సి వస్తే మా దగ్గరికి పంపించాలేమో, పంపించవచ్చు, పంపించకపోవచ్చు, లేదా ఓన్లీ ఇంటర్మీడియటే చెప్పచ్చు. బట్ మా దగ్గర జాయిన్ అయిన పిల్లలకు మాత్రం ఇంటర్మీడియట్తో పాటుగా ఐఐటి, నీట్, ఎంసెట్ అన్నీ చెప్పుకునే పర్మిషన్ మనకుంది. ఆ పర్మిషన్ ఉన్న ఏకైక జూనియర్ కాలేజ్ జంగారెడ్డిగూడెంలో ఏంటంటే వికాస్ జూనియర్ కాలేజ్ మాత్రమే. దాని పర్మిషన్ ఆల్రెడీ మనకి మొన్న గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనౌన్స్ చేసిన కాలేజీలో మన కాలేజ్ ఉండడం దిస్ ఈజ్ ద గుడ్ సైన్. మనకి నిన్న రాత్రి మెయిల్ వచ్చింది, ఇవాళ మార్నింగ్ మీతో షేర్ చేసుకుంటున్నా. థ్యాంక్ యూ చిల్డ్రన్. మీ అందరూ కోఆపరేషన్తో కాలేజీని మంచిగా నడిపి మిమ్మల్ని అందరినీ మంచి ర్యాంక్స్తో 2022లో బయటికి పంపించాలనే ఒకే ఒక ఆలోచన, తాపత్రయం అండ్ ఆశయంతో పెట్టిన ఈ వికాస్ కాలేజ్ని మీరందరూ సపోర్ట్ చేసి మంచిగా చదివి డిసిప్లిన్గా ఉండి పేరెంట్స్కి సపోర్ట్ చేస్తూ మీ పేరెంట్స్ డిజైర్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిజైర్స్ని అన్నిటిని కూడా మీరు ఫుల్ఫిల్ చేస్తారని ఆశిస్తూ నిన్నటి లెసన్ని ఇవాళ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. ఎవరైనా మీ ఇంటికి వచ్చి అడిగితే దిస్ ఈజ్ ద ప్రాక్టికల్ ఎవిడెన్స్ అని ఒక మొబైల్లో టైప్ చేసి చూపించండి, చెంప పెట్టులా ఉండాలి. ఇంకో విషయం కూడా చెప్పండి. మీరు వచ్చిన వెంటనే అడగండి, అకాడమీ పర్మిషన్ అనేది జంగారెడ్డిగూడెంలో ఏ కాలేజీకి లేదు. ఉన్న ఒకే ఒక కాలేజ్ వికాస్ జూనియర్ కాలేజ్ జంగారెడ్డిగూడెం. అదొక్కటే గ్రీన్ జోన్లో కనపడుతుంది. రేపు మీరు కౌన్సిలింగ్కి వెళ్ళినా సరే. దిస్ ఈజ్ ద హ్యాపీ న్యూస్. దిస్ ఇస్ ద హ్యాపీ టు మీ అండ్ హ్యాపీ టు యూ ఆల్సో. కాబట్టి మీరు ధైర్యంగా మేం వికాస్ కాలేజ్ అని గుండెలు విరుచుకుని బయటికి చెప్పే అవకాశాన్ని మీకు ఇస్తున్నాను.
ఓకే, థ్యాంక్ యూ చిల్డ్రన్. యాక్చువల్లీ నిన్న మనం మాట్లాడుకున్నాం ఏమనంటే వాట్ ఈజ్ మెంట్ బై వెక్టర్, వాట్ ఈజ్ మెంట్ బై స్కేలార్ అండ్ వాట్ ఈజ్ మెంట్ బై టెన్సర్. The first thing, what is physical quantity? What is meant by physical quantity? The quantity which is measurable is called physical quantity, which can be bifurcated into the three parts, three ways. The first one is the scalar, second one is the vector, and third one is the tensor. Tensor గురించి ఇంకా డిస్కషన్ రాలేదు, తర్వాత మాట్లాడదాం. What is meant by scalar? The physical quantity which has only magnitude, it does not associates any direction, is called scalar quantity. దాని ఎగ్జాంపుల్స్ మాట్లాడుకున్నాం. అలాగే ద ఫిజికల్ క్వాంటిటీ విచ్ హ్యాస్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ అండ్ అసోసియేట్స్ లా ఆఫ్ వెక్టర్ ఎడిషన్. ఈ 3 రూల్స్ దీనికి అప్లికబుల్ అవ్వాలండి, అదే వెక్టర్ అవుతుంది. ద ఫిజికల్ క్వాంటిటీ విచ్ హ్యాస్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ అండ్ అసోసియేట్స్ లా ఆఫ్ వెక్టర్ ఎడిషన్ దేర్ఫోర్ దట్ ఈస్ ద వెక్టర్ క్వాంటిటీ. దానికి ఎగ్జాంపుల్స్ నేను మాట్లాడుకున్నాం. అసలు ఒక వెక్టర్ని ఎలా రిప్రజెంట్ చేయాలో మాట్లాడుకున్నాం. అసలు ఒక వెక్టర్ని ఎలా రిజాల్వ్ చేయాలో మాట్లాడుకున్నాం. అసలు రిజల్యూషన్ ఆఫ్ వెక్టర్స్ అంటే ఏంటో మాట్లాడుకున్నాం. దాని మీద నిన్న ఇవ్వలేకపోయిన క్లారిటీ ఏదైతే ఉందో, నిన్న ఎవరికైనా అర్థం కాని వాళ్ళు ఎవరైనా అవుతుంటే ఆ క్లారిటీని ఇవాళ క్లియర్ కట్గా ఇద్దామని మీ ముందుకు వచ్చాను. దాన్ని క్లియర్గా ఇస్తాను. ఎవరు నో వన్ లెక్చర్ రీప్లేస్ దిస్ కాన్సెప్ట్. నేను చెప్తాను, వినండి. ఇంకెక్కడైనా సరే ఈ కాన్సెప్ట్ వినండి. విన్న తర్వాత మీరు మీ రెండింటి మధ్య డిఫరెన్స్ చెక్ చేసుకోండి. రైట్? యా, ఫర్ సపోజ్ లెట్ us consider the coordinate system. This is x-axis and this is y-axis. Let us confine a vector. This is a bar which is made an angle theta with the x-axis. It can be resolved into the two components simply like this. This is the line which is parallel to earth is the horizontal component. The line which is perpendicular to earth is the vertical component. The horizontal component ax is equal to a cos theta. ఎప్పుడు the vector made an angle theta with x axis. ay equal to a sin theta. The vector made an angle with x axis. The horizontal component is a cos theta. The vertical component is a sin theta. How to write the vector? A bar equal to ax into I cap plus ay into j cap, right? What is the magnitude of given vector? A bar modulus is equal to simply the coefficient of I whole square, like ax square, the coefficient of j whole square, that is ay square. If the vector has both magnitude and direction, what is meant by direction? Generally the direction is represents with the tan theta. Tan theta is equal to opposite side by adjacent side. Opposite is the ay, adjacent is the ax, ay by ax. Simply theta equal to tan inverse of ay by ax. This is the direction, this is the magnitude. ఎప్పుడు if the vector made an angle theta with x axis. Simply the comparison between these two. Yeah, this is y axis, this is x axis, this is the intersecting point O, this is a bar. We draw the perpendiculars simply like this. The line which is parallel to earth is the ax, that is horizontal component. The line perpendicular to earth is the ay, that is the vertical component. Here if the vector made an angle with y axis, that ay is the a cos theta and ax is the a sin theta. How to write the vector? Simply a bar equal to ax into I cap plus ay into j cap. ఇందులో మనం మాట్లాడాల్సింది ఏం లేదు, ఎందుకంటే I is the orthogonal vector which is lies along the x axis and j cap is the orthogonal vector which is lies along the y axis. What is the magnitude of vector? There is no change in here, that is simply ax square plus ay square. And what is the direction here? The direction will change. Therefore the direction is tan theta. The theta is made an angle with y axis.
which is opposite side by adjacent side. Opposite side is the ax, adjacent side is the ay. Here ax by ay. Therefore theta equal to tan inverse of ax by ay. This is the magnitude and this is the direction. What is the difference between these two? ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఈ కాస్ థీటా సైన్ థీటాలో అందరూ కన్ఫ్యూజ్ అవుతారు. ఈ కన్ఫ్యూజన్ పోగొడుతున్నాను చూడండి ఒకసారి. వెక్టర్ ఏ యాక్సిస్ అయితే యాంగిల్ చేస్తుందో ఆ యాక్సిస్ మీద కాస్ థీటా ఉండాలి, దానికి పర్పెండిక్యులర్గా ఉన్న యాక్సిస్ మీద సైన్ థీటా ఉండాలి. వెక్టర్ ఏ యాక్సిస్తో యాంగిల్ చేస్తుందో ఆ యాక్సిస్ మీద కాస్ థీటా ఉండాలి, దానికి పర్పెండిక్యులర్గా ఉన్న యాక్సిస్ మీద సైన్ థీటా ఉండాలి. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకొని సరిపోతుంది. The vector made an angle with which axis? On that axis the cos component is there. The perpendicular to that one is sin component is there. This is a very very most important thing in the vector notation. The resolution of vectors or rectangular components of vectors. Rectangular components అంటే మనం తీసుకునేది ఇది rectangle లా ఉంది కదండి, అందుకని వాటిని rectangular components or 2-dimensional vector or 2-dimensional resolution అంటాం అన్నమాట. ఓకేనండి. యా, the next concept is how to measure the angle between the vectors. చాలామందికి తెలియని విషయం ఏంటంటే రెండు వెక్టర్స్కి యాంగిల్ మెజర్ చేయడంలో రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ వాడి యాంగిల్స్ మెజర్ చేయాలని చాలామందికి తెలియదు. బట్ ఏ రూల్స్ వాడి వాటి మధ్య యాంగిల్ మెజర్ చేయాలో నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. ఫర్ సపోజ్ హౌ టు మెజర్ ద angle between vectors. Yeah, అసలు ఫస్ట్ వెక్టర్ గురించి ఒకసారి డిస్కస్ చేస్తా. హౌ టు రిప్రజెంట్స్ ఎ వెక్టర్. ఫర్ సపోజ్ ద లైన్ విత్ యారో, ద లైన్ సెగ్మెంట్ విత్ యారో ఈజ్ కాల్డ్ ఎ వెక్టర్. దీన్ని మనం హెడ్ అంటామండి, దీన్ని మనం టైల్ అంటాం. హెడ్ డైరెక్షన్ ఏదైతే ఉందో ఆ డైరెక్షన్ టైల్ ఎప్పుడు ఫాలో అవుతూ ఉంటుంది. జస్ట్ యూ ప్రొజెక్ట్ ఏ యారో హెడ్ టువర్డ్స్ ద టార్గెట్, ద టైల్ విల్ ఫాలోస్ లైక్ దట్. దిస్ ఈజ్ ద హెడ్ అండ్ దిస్ ఈజ్ ద టైల్, రిమెంబర్? యా. మరి ఎలా యాంగిల్స్ మెజర్ చేయాలి? ద రూల్ 1, నానా ప్లీజ్ అండర్స్టూడ్, ప్లీజ్ కాన్సన్ట్రేట్. రూల్ 1, యాంగిల్ measured between two heads or two tails. Very very most important point. ఫస్ట్ రూల్ ఏంటి? రెండు హెడ్స్ మధ్య కానీ రెండు టైల్స్ మధ్య కానీ యాంగిల్ మెజర్ చేయాలి. రూల్ 2, డోంట్ measure the angle between head and tail. ఒక టైల్కి ఒక హెడ్కి మధ్య యాంగిల్ మెజర్ చేయకూడదు. ద యాంగిల్ మెజర్డ్ బిట్వీన్ టూ హెడ్స్ ఆర్ టూ టైల్స్. అసలు యాంగిల్ మెజర్ చేయాలంటేనే టూ వెక్టర్స్ ఉండాలి. సింగిల్ వెక్టర్కి ఎలా యాంగిల్ మెజర్ చేస్తామండి? చేయలేం కదా. 2 or more వెక్టర్స్ ఉన్నప్పుడే కదా మనం యాంగిల్ మెజర్ చేయగలం. కాబట్టి ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ద యాంగిల్ మెజర్డ్ బిట్వీన్ టూ హెడ్స్ ఆర్ టూ టైల్స్. దట్ ఈస్ ద ఫస్ట్ రూల్. ద సెకండ్ రూల్ ఈస్ ద యాంగిల్ మెజర్డ్ డోంట్ మెజర్ ద యాంగిల్ బిట్వీన్ హెడ్ అండ్ టైల్. హెడ్కి టైల్కి యాంగిల్ మెజర్ చేయకూడదు. అసలు మెజర్ చేయాలంటే ఏంటో దాని గురించి కూడా మాట్లాడదాం. సరే, ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. లెట్ us కన్సిడర్ టూ వెక్టార్స్. దిస్ ఈస్ ద ఫస్ట్ ఎగ్జాంపుల్. దిస్ ఈజ్ ఏ బార్ and this is b bar. The angle measured between them, is it correct or not? Correct. ఎందుకంటే దీని టైల్ ఇది, ఈ వెక్టర్ టైల్ ఇది, రెండు టైల్స్ మధ్య యాంగిల్ మెజర్ చేసాం. ఓకే. సెకండ్, దిస్ ఈజ్ ఏ బార్, దిస్ ఈజ్ బి బార్. ఇక్కడ యాంగిల్ మెజర్ చేసాం, కరెక్టా కాదా? యా, ఇట్ ఈస్ కరెక్ట్, బికాస్ టూ హెడ్స్ మధ్య యాంగిల్ మెజర్ చేసాం. థర్డ్ ఎగ్జాంపుల్,
This is A bar. This is B bar. Is there any possibility to measure the angle between them? It's wrong, absolutely. Absolutely wrong. According to the second rule, don't measure the angle between head and tail. Head ki tail ki madhya angle measure cheyakoodu. మరి యాంగిల్ మెజర్ చేయాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఐ వాంట్ టు మెజర్ ద యాంగిల్ బిట్వీన్ దీస్ టూ వెక్టర్స్. ఇప్పుడు నేనేం చేయాలి? అలాంటప్పుడు ఏం చేయాలంటే రెండు టైల్స్ని కానీ రెండు హెడ్స్ మధ్యన కానీ యాంగిల్ మెజర్ చేయాలి. కాబట్టి వన్ ఆఫ్ ద వెక్టర్ ఈజ్ స్లైడెడ్ లైక్ దిస్. ద ఫస్ట్ మెథడ్ ఈజ్ ఇంతకుముందు ఏ బార్ ఇక్కడ చెప్తాం. ద ఫస్ట్ మెథడ్ ఈజ్ ఇంతకుముందు ఏ బార్ ఇక్కడ ఉంది, బి బార్ ఇలా ఉంది. ఇలా ఉండాల్సిన ఏ బార్ని నేను ఇక్కడికి స్లైడ్ చేశాను. ఏ బార్ ఇప్పుడు చూడండి, ఇది టైలే, ఇది టైలే. ఈ హెడ్ ఇక్కడ లేదు, ఇది ఇమాజినరీ లైన్. దీన్ని ఇక్కడ స్లైడ్ చేసేసా. ఇప్పుడు యాంగిల్ మెజర్ చేయొచ్చు, తీటా. ఇది కరెక్టే. అదేంటి సార్ ఏనే ఎందుకు స్లైడ్ చేయాలి? నీ ఇష్టం. ఈ ఏ బార్ని ఇలానే ఉంచు. ఇక్కడ ఉండాల్సింది బీ బార్ కదా, ఇది కదా బీ బారు. దీన్ని ప్యారల్గా ఎక్కడికి మీరు తీసుకురా. ప్యారల్గా ఇక్కడ తీసుకురా. దిస్ ఈజ్ బీ బార్. ఇప్పుడు చూడండి, ఈ రెండు టైల్సే కదా, ఇక్కడ యాంగిల్ మెజర్ చేయొచ్చు. అర్థమైందా అండి? ద యాంగిల్ మెజర్ బిట్వీన్ టూ హెడ్స్ ఆర్ టూ టైల్స్. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్. The one more example, if A bar modulus is equal to B bar అనుకుందాం. Here is the A bar. For suppose this is 10 centimeters length. Modulus means magnitude, that is the length. This is B bar. This is also 10 centimeters length. Because magnitude means both vectors have the same length. Like the angle between them is theta. For suppose, one more example. This is A bar, 10 centimeters length. This is B bar, 20 centimeters length. The angle between them is theta. ఇలా కూడా మెజర్ చేయొచ్చు. ఒక వెక్టార్ లెంగ్త్ ఎక్కువైనా ఒక వెక్టార్ లెంగ్త్ తక్కువైనా ఎలా ఉన్నా సరే, ఆ రెండు వెక్టార్స్ టైల్స్ కనుక ఒక చోట ఇంటర్సెక్ట్ అయి ఉంటే రెండింటి మధ్య కనుక యాంగిల్ మెజర్ చేయొచ్చు. లేదా హెడ్స్ ఇంటర్సెక్ట్ అయినా రెండింటి మధ్య యాంగిల్ మెజర్ చేయొచ్చు. ఫర్ సపోజ్ వన్ మోర్ ఎగ్జాంపుల్. దిస్ ఈజ్ ఏ బార్ అనుకుందాం. దిస్ ఈజ్ కేబీ బార్. కే ఈజ్ ద సమ్ కాన్స్టెంట్ ఇంటూ సంథింగ్, కేబీ బార్ లైక్ దిస్. ద యాంగిల్ మెజర్డ్ బిట్వీన్ దెమ్ ఈజ్ థీటా. Right? I want to represent say negative vector of this one. Once the negative vector కావాలంటే దీన్ని మిర్రర్ ఇమేజ్ కావాలి. ఇక్కడ మిర్రర్ పెడితే ఈ వెక్టర్ ఎలా కనిపిస్తుందంటే, దిస్ ఈజ్ మిర్రర్ ఇమేజ్. దిస్ ఈజ్ మైనస్ కేబీ బార్. ఐ వాంట్ టు మెజర్ ద యాంగిల్ బిట్వీన్ ఏ బార్ అండ్ మైనస్ కేబీ బార్. దీని టైల్ ఇది, దీని టైల్ ఇది, ఈ రెండింటి మధ్య యాంగిల్ ఇలా మెజర్ చేయొచ్చు. మొత్తం టోటల్ ఇది ప్యారలల్ లైన్ 180 degrees. ఇది ఆల్రెడీ తీటా. దిస్ ఈజ్ 180 మైనస్ తీటా. దిస్ ఈజ్ ద మెజర్ టు యాంగిల్ బిట్వీన్ ద వెక్టర్స్ లైక్ దట్. ఓకే, యా. సమ్ అప్లికేషన్స్ ఆన్ హౌ టు మెజర్ ద యాంగిల్ అండ్ రెజల్యూషన్ ఆఫ్ వెక్టర్స్. అప్లికేషన్స్ ఆన్ రెజల్యూషన్ ఆఫ్ వెక్టర్స్. Applications on resolution of vectors or rectangular components of vectors. The first application, let us consider a flat surface. A block is resting on the surface. Simply like this. Here the force is F is applied horizontally. There is no doubt the block will move in horizontal direction.
For suppose this is the flat surface, this is the block. If the force is applied in vertical direction, we know the block is moving along the vertical direction, there is no doubt. Due to total force F which is moving along vertical direction, this is the total force F which is moving along the horizontal direction. Sometimes here, sometimes a different condition will appear. The force applied like this F bar, మరి హారిజాంటల్ డైరెక్షన్లో వెళ్తుందా, వెర్టికల్ డైరెక్షన్లో వెళ్తుందా? పోనీ హారిజాంటల్ డైరెక్షన్లో వెళ్తే ఏ కాంపోనెంట్తో వెళ్తుంది, వెర్టికల్ డైరెక్షన్లో వెళ్తే ఏ కాంపోనెంట్తో వెళ్తుంది? దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ రిజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్. ఇలా వచ్చిన వెంటనే ఏం చేస్తారంటే దాన్ని తీసుకెళ్ళి కోఆర్డినేట్ సిస్టంలో పెట్టండి. విచ్ ఈజ్ మేడ్ అన్ యాంగిల్ తీటా అనుకుందాం. ఇది ఎఫ్ బార్ అనే వెక్టర్. దిస్ ఈజ్ హారిజాంటల్ కాంపోనెంట్ అండ్ దిస్ ఈజ్ వెర్టికల్ కాంపోనెంట్. డ్యూ టు ఎఫ్ it is made an angle, due to F the block will move, the angle made by the vector with this axis, the cos component on this axis, అంతేనండి. Fx is equal to F cos theta, Fy equal to F sin theta, just like a resolution of vector. ఎందుకని ఈ వెక్టర్ ఈ యాక్సిస్తో యాంగిల్ చేస్తుంది కాబట్టి. అర్థమైందండి. సమ్ టైమ్స్ అలా జరగకపోవచ్చండి. దిస్ ఈజ్ ద హారిజాంటల్ సర్ఫేస్, this is the block, like this. This is the F bar force which is made an angle theta like this. ఇక్కడ బట్ ఇదే హారిజాంటల్ కాంపోనెంట్, ఇదే వెర్టికల్ కాంపోనెంట్. కానీ ఈ వెక్టర్ ఈ యాక్సిస్తో యాంగిల్ చేసింది కాబట్టి Fy ఈక్వల్ టు F కాస్ థీటా అవుతుందండి. ఏ యాక్సిస్తో యాంగిల్ చేస్తే ఆ యాక్సిస్ మీద కాస్ థీటా, దానికి పర్పెండిక్యులర్గా ఉన్న యాక్సిస్ మీద సైన్ థీటా. కాబట్టి Fx ఈక్వల్ టు F సైన్ థీటా. దిస్ ఇస్ అప్లికేషన్ 1. ఒక ఫోర్స్ ఒక బాడీ మీద అప్లై చేస్తే విచ్ ద బాడీ విల్ మూవ్ ఇన్ విచ్ డైరెక్షన్. జనరల్లీ ద బాడీ ఈజ్ మూవింగ్ అలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్ అప్లైడ్ ఫోర్స్, రైట్? Application 2. Let us consider a wedge triangular shaped body. This made an angle theta. A block of mass small m which is placed on that inclined plane. Generally the weight of the body is always acts towards the center of the earth. For suppose ఈ పెన్నుని మనం దీని మాస్ ఉంది, దీన్ని డ్రాప్ చేస్తే ఇలా కింద పడుతుంది, కానీ అది ఇలా పక్కకో లేకపోతే ఇలా పక్కకో ఇలా పైకి వెళ్ళట్లే. బికాజ్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ద ఎర్త్ విల్ పుల్ టువర్డ్స్ ద సెంటర్ ఆఫ్ ద ఎర్త్. ఎర్త్ తన సెంటర్ వైపుకు లాక్కుంటూ ఉంటుంది. కాబట్టి ఎర్త్ సర్ఫేస్ మీద ఉండే ఏ బాడీ వెయిట్ అయినా సరే టువర్డ్స్ ద ఎర్త్ సర్ఫేసే ఉండాలి, ఎర్త్ సెంటరే ఉండాలి. కాబట్టి ఇక్కడ చూస్తే యాక్చువల్గా ఈ బాడీ మీద యాక్ట్ చేసే ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ ఫోర్సెస్ వల్ల ఆ బాడీ ఇక్కడి నుంచి ఇక్కడికి మూవ్ అవుతుంది. ఒకవేళ ఇలా హారిజాంటల్గా ఉంటే ఇలా కిందకు మూవ్ అవుతుంది డ్యూ టు ఎంజీ అని రాసేసి ఉండేవాళ్ళం. బట్ ఇలా ఇంక్లైనెడ్గా మూవ్ అవ్వడానికి కొంత ఫోర్స్ షేర్ అయిపోతుంది. కొంత ఫోర్స్ ఇంక్లైనెడ్ ప్లేన్ మీద షేర్ అవుతుంటే కొంత ఫోర్స్ వేరే డైరెక్షన్లో షేర్ అయిపోతుంది. ఆ డైరెక్షన్లో షేర్ అయ్యే ఫోర్స్ ఏంటి, అసలు ఏ ఫోర్స్ వల్ల బాడీ మూవ్ అవుతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఏ ప్లేన్ మీద స్లైడ్ అవుతుందో ఆ ప్లేన్కి పర్పెండిక్యులర్ డ్రా చేయండి. దాన్ని నార్మల్ అంటాం. మీరు కాసేపు ఇదంతా మర్చిపోండి, మన లైన్ ఇదే రిఫరెన్స్ లైన్. ఇప్పుడు బాడీ వెయిట్ ఎప్పుడు ఎలా యాక్ట్ చేస్తుంది అంటే టువర్డ్స్ ద సెంటర్ ఆఫ్ ద ఎర్త్ ఇలా యాక్ట్ చేయాలి. అంటే ఈ బాడీ వెయిట్ ఎంజీ ఇలా అనమాట. ఎంజీ అంటే వెయిట్ వెక్టర్. ఇది తీటా అంటే ఆల్టర్నేటివ్ యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి ఇది తీటా. ఇప్పుడు దీనికి ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేయండి ఇలాగా. దిస్ ఈజ్ ద ఎంజీ వెక్టర్ విచ్ ఈజ్ మేడ్ అన్ యాంగిల్ తీటా విత్ దిస్ లైన్. ఆన్ దిస్ లైన్ ఏ కాంపోనెంట్ ఉండాలి, కాస్ తీటా ఉండాలి. దట్ ఈజ్ ఎంగోల్ కాస్ తీటా. దానికి పర్పెండిక్యులర్గా ఉన్న మీద ఏ కాంపోనెంట్ ఉండాలి, సైన్ తీటా ఉండాలి. దట్ ఈజ్ ఎంజీ సైన్ తీటా. నానా అర్థమైందా?
కాన్సెప్ట్ అర్థమైందా? ఇప్పుడు ఈ బాడీ ఏ కాంపోనెంట్ వల్ల మూవ్ అవుతుంది? ద విచ్ కాంపోనెంట్ ఈజ్ యూజ్డ్ టు ద బాడీ స్లైడ్స్ ఆన్ ద సర్ఫేస్? ద వన్ అండ్ ఓన్లీ కాంపోనెంట్ ఈజ్ దర్ mg cos theta. Due to mg cos theta, the body will sliding down. That is the concept of resolution of vectors, right? Application 3. Let us consider a simple pendulum. Let us consider a simple pendulum. Here we observe clearly, simple pendulum is a instrument which is used to measure the acceleration due to gravity at a place. This is a metal bob. This one of mass is small. A small force is used to pull the pendulum. The pendulum is like this. The force is used, that is F. We observe clearly the weight of the body is always acts. It acts cheyali towards the center of the earth, right? అది ఎక్కడున్నా ఇక్కడున్నా 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 ఎక్కడున్నా సరే టువర్డ్స్ ద సెంటర్ ఆఫ్ ద ఎర్త్ యాక్షన్. హౌ మచ్ యాంగిల్ ఇట్ విల్ బీ సబ్టెండెడ్ థీటా. ఎప్పుడైతే ఇలా పుల్ చేస్తున్నామో సమ్ టెన్షన్ ఈజ్ డెవలప్డ్ ఇన్ ద స్ట్రింగ్ విచ్ ఈజ్ రిప్రజెంట్స్ విత్ టీ. ఇలా ఉన్నప్పుడు దీని కోఆర్డినేట్ సిస్టంలో పెట్టండి. మీరు ఇలా చూస్తే నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ పాజిటివ్ వై యాక్సిస్లా కనపడుతుంది, బికాస్ టెన్షన్ ఇలా ఉంది కాబట్టి. ఇది తీటా అంటే ఆల్టర్నేటివ్ యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి నాన్న ఇది కూడా తీటానే. ఇది టీ కదా నాన్న, ఈ టెన్షన్ వెక్టర్ ఈ లైన్తో యాంగిల్ చేస్తుంది కాబట్టి ఆ లైన్ మీద ఉండేది కాస్ తీటా, దానికి పర్పెండిక్యులర్గా ఉండే లైన్ మీద ఉండేది సైన్ తీటా, దట్ ఈస్ టీ సైన్ తీటా అనమాట. హియర్ వి అబ్జర్వ్ క్లియర్లీ T cos theta is balanced as the mg, F balances the T sin theta. Therefore, T sin theta is equal to F, T cos theta equal to mg. This is the equation 1, this is the equation 2. How much angle is subtended? How to calculate? Equation 1 divided by equation 2, T sin theta by T cos theta equal to F by mg. tt క్యాన్సిల్, తీటా తీటా క్యాన్సిల్ చేయకూడదండి. సైన్ తీటా బై కాస్ తీటా ఈజ్ tan తీటా ఈక్వల్ టు tan తీటా ఈక్వల్ టు F by mg. Therefore తీటా ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ F by mg. ఈ పెండ్యులం ఎంత యాంగిల్ బైఫర్గేట్ చేస్తుంది అన్నమాట. Next, how to calculate the tension? Squaring and adding equation 1 and 2. What is the equation 1? T square sin square theta is equal to F square. Alani T square cos square theta is equal to mg whole square. Add చేయాలి. Yeah, T square is the common. Sin square theta plus cos square theta equal to F square plus mg whole square. We know sin square theta plus cos square theta is 1. This is the first identity in trigonometry. T square equal to F square plus mg whole square. Therefore T equal to root over F square plus mg whole square. This is the tension developed in the string. ఈ స్ట్రింగ్లో ఎంత టెన్షన్ డెవలప్ అయిందంటే ఇంత. ఈ పెండ్యులం ఎంత ఎఫ్ అనే ఫోర్స్ అప్లై చేస్తే ఎంత బైఫర్గేట్ ఎంత సబ్టెండ్ అయిందంటే, ఎంత పుల్ అయిందంటే ఇంత. దట్ ఈస్ ద యాంగులర్ డిస్ప్లేస్మెంట్. దిస్ ఈస్ ద టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్. ఓకే, యా, వన్ మోర్ అప్లికేషన్, దట్ ఈస్ అప్లికేషన్ 4. Application 4. Find angle between A bar and B bar, B bar and C bar, C bar and A bar, or A bar and C bar. The three diagrams are given. This is x-axis. This is not a vector, this is x-axis.
This is x-axis. This is the vector a bar made an angle 30 degrees. The one more diagram. This is x-axis. This is vector b bar made an angle 30 degrees with that one. The one more diagram. This is x-axis. This is vector c bar made an angle 45 degrees. How to measure the angle between the vectors a bar and b bar and c bar and c bar and a bar. ఇలా ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ కోఆర్డినేట్ సిస్టమ్ని కన్సిడర్ చేయండి. ఓకేనా? ఎస్. దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్, దిస్ ఈజ్ వై యాక్సిస్. ఫస్ట్ ఇక్కడ ఉన్న వెక్టర్స్ని ఇక్కడ మెన్షన్ చేయండి. ఏ బార్ ఇక్కడి నుంచి ఇలా ఉంది. దిస్ ఈజ్ ఏ బార్ కదా నాన్న. ఈ ఏ బార్ 30 degrees యాంగిల్ చేస్తుంది. లెట్ us కన్ఫైన్స్ బీ బార్. బీ బార్ ఆరిజిన్ నుంచి ఇలా డౌన్వర్డ్గా ఉంది. దిస్ ఈజ్ బీ బార్ మేడ్ అన్ యాంగిల్ 30 degrees విత్ ఎక్స్ యాక్సిస్ ఇన్ నెగటివ్ సైడ్. And this is the x-axis. One more is c bar. Here is this is c bar, which is made an angle 45 degrees. The answer for the first question, angle between a bar and b bar. This is a bar, this is b bar. A rule is there. The two rules we apply. We measure the angle between the two vectors, between two heads or two tails. First check it out. A bar tile is there and b bar tile is there. We measure the angle between them. Here to here. This is the 30 degrees and this is also 30 degrees. Totally 60 degrees. Angle between a bar and b bar is 60 degrees. Okay? Yeah. Second one, b bar and c bar. B bar, this is b bar and this is c bar. What is the angle between them? Here like this. Here these are the two tails, angle measured between the two tails like this. Here to here 30 degrees, here to here 45 degrees, here to here is 15 degrees. That's why second one is angle between b bar and c bar is 15 degrees. And third one is the angle between c bar and a bar. Here it is the c bar, the tile is there, a bar. Here it is the c bar, the tile is there. Both tiles will intersect. That's why the angle measured between these two, here to here is 30, here to here is 45, totally 75 degrees. The third answer for the third question is angle between a bar and c bar is 75 degrees. These are the three applications on resolution of vectors. This is the today topic. The tomorrow I will explain the three-dimensional vectors and the objective problems on the two-dimensional vector we will complete. Right? One happy news. హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. జంగారెడ్డిగూడెంలో ఉన్న అన్ని జూనియర్ కాలేజెస్లో ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా ఐఐటి, నీట్, ఎంసెట్ చెప్పడానికి పర్మిట్ ఉన్న ఒకే ఒక కాలేజ్ వికాస్ జూనియర్ కాలేజ్. దాన్ని ఎలా రికగ్నైజ్ చేయాలో మీకు చెప్పాను. BIE.AP.gov.in వెళ్ళి కాలేజెస్లోకి వెళ్ళి మీరు క్లిక్ చేస్తే 04266 మీరు ఎంటర్ చేస్తే దాంట్లో మీకు మన కాలేజ్ పేరుతో సహా మొత్తం అంతా కనపడుతుంది. అదే దానికి ఎవిడెన్స్. థ్యాంక్ యూ సో మచ్.